స్టార్టింగ్‌లో ఆస్ట్రేలియాకి అసలు ఓజోన్ లేయరే ఉండదని తెలిసినప్పుడు ఫుల్ షాక్ అయినా. అసలు బేసికల్లీ ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తది? మనకి సన్ నుంచి వచ్చిన హార్మ్‌ఫుల్ రేడియేషన్స్‌ని కాపాడడానికి ఒక బ్లాంకెట్‌లా ఎర్త్‌కి ఫార్మ్ అయితది కదా! ఆ లేయర్ అనేది ఆస్ట్రేలియాకి చాలా థిన్ ఉంటదనమాట. ఎందుకు అట్లా అంటే అది ఆస్ట్రేలియా జియోగ్రాఫికల్ పొజిషన్ వల్ల. అందుకనే ఇక్కడ వాళ్ళకి స్కిన్ బర్న్, స్కిన్ క్యాన్సర్స్ అనేటివి చాలా కామన్‌గా వస్తూ ఉంటాయి. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను చేసే కోర్స్ వచ్చేసి హార్టికల్చర్. నాకు హాఫ్ డే క్లాసెస్ థియరీ ఉంటే మిగతా హాఫ్ వర్క్ వచ్చేసి ఫీల్డ్కి వెళ్ళాల్సి ఉంటుంది. వీ నీడ్ టు వర్క్ డైరెక్ట్లీ అండర్ ది సన్ అనమాట. అండ్ ఆస్ట్రేలియాలో అయితే మన హెల్త్కి చాలా ప్రయారిటీ ఇస్తారు. అందుకనే బయట ఎండ్ ఉందని చెప్పి లోపలనే క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది మా ప్రొఫెసర్. అండ్ దెన్ మేము వెళ్ళి అక్కడ ఫీల్డ్లో వర్క్ చేసేటప్పుడు కూడా షీ కీప్స్ ఆన్ ఆస్కింగ్ లైక్ ఓకేనా ఆర్ ఎనీ డిజీనెస్ ఉందా, డీహైడ్రేట్ అయితే వచ్చి చెప్పండి అని చెప్పి. సో దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఇన్ ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్.